అందరికీ నమస్కారం. ఇది మన సంస్కారం. అందరికీ ప్రణతి. ఇదే మన సంస్కృతి. మనం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ఒక పుస్తకం జ్ఞానాన్ని ఇస్తుంది, ప్రేమ నమ్మకాన్ని ఇస్తుంది, స్నేహం ధైర్యాన్ని ఇస్తుంది. జ్ఞానాన్ని పెంచుతూ నమ్మకమైన ధైర్యాన్ని కుటుంబం మాత్రమే ఇస్తుంది. అలాంటి కుటుంబాల కలయికే మనంలో మనతో పాటు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి రెండు కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరి పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ పాయకరావుపేట నుంచి తిప్పన వారి కుటుంబం. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. ఫుల్ జోష్ లో ఉన్నారు అందరూ. కొంచెం లేడీస్ డామినేషన్ లాగా కనిపిస్తుంది. ఏదో నర్సీపట్నం ఉంటున్నారు ఇందాక. ఓకే, మన ఫ్యామిలీ గురించి చెప్పండి. కూర్చొని చెప్పండి సార్, ఏం పర్లేదు, కూర్చొని. వైజాగ్ జిల్లా పాయకరావుపేట నుంచి వచ్చాము మేము. నా పేరు బంగారయ్య. నాకు 92 ఏజ్. నాకు పాండవులు 5 అబ్బాయిలు. పాండవులు సరస్వతి, లక్ష్మి, పార్వతి 3 అమ్మాయిలు. వాళ్ళ తాలూకు పిల్లలు మనవాళ్ళందరూ మా బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు 92 ఇయర్స్ మీకు? అవునండి. ఆరోగ్య రహస్యం చెప్పండి. ఆరోగ్యం అంటే నాకు లోపల కంప్లైంట్ ఏమీ లేదండి సార్. మా మిస్సెస్ కాలం చేసిన తర్వాత నేను సిక్ అయిపోయాను. అదే బెంగ కానీ అంతకన్నా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు వెళ్ళినప్పటికీ ఆ స్పెషలిస్టులు నీకేం జబ్బు లేదు నాన్న అన్నాడు. ఆయన చెప్పింది చాలా సత్యం. ఎందుకంటే మా అమ్మగారు ఉన్నంత వరకు నాన్నగారు చాలా హెల్తీగా ఉండేవారు. సో అమ్మగారు పోయిన తర్వాత నాన్నగారికి అదే ఎక్కువ. ఇప్పుడు మీరు చెప్పినట్టే. సో నేను కూడా చూసాను చాలా మంది మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లో, అలాగే నా ఫ్రెండ్స్ మదర్స్లో కానీ ఫాదర్స్లో కానీ మీకున్న ధైర్యం, మీరు ఏదో లేడీసు ఆడవాళ్ళు అంటారు కానీ మీకున్న ధైర్యం మా మగాళ్ళకు ఉండదు. అట్ ద సేమ్ టైం బట్ స్టిల్ 92 ఏళ్ళు అంటే నిజంగా మీ సెంచరీకి మేము వస్తాంలేండి. పాయకరావుపేట వస్తాం. ఓకే, ఇప్పుడు పరిచయం చేసేయండి. పెద్దన్నయ్య సార్, పెద్ద వదిన. వస్తాం. వీళ్ళకి 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అబ్బాయి డాక్టరు. ఓ వెరీ గుడ్. వీళ్ళు మిస్సెస్. వస్తాం. పెద్ద అమ్మాయి అమ్మాజీ. ఓకే, ఆయన హస్బెండ్ సార్. ఆ తర్వాత 2 అన్నయ్య అండి, వస్తాం. నర్సీపట్నం అండి. ఓ 2వ వదిన. వీళ్ళకి 1 అమ్మాయి, అబ్బాయి సార్. అమ్మాయి శ్వేత, హలో అమ్మా, వాళ్ళ హస్బెండ్. తర్వాత 3 అన్నయ్య, వస్తాను. వదిన. నమస్కారం. వీళ్ళకి అమ్మాయి, అబ్బాయి సార్. ఓకే, అబ్బాయి మనోహర్. హలో అమ్మా. తర్వాత 4th వన్ నేనండి. నా పేరు శేషు, వరలక్ష్మి. మాకు అమ్మాయి, అబ్బాయి మానస. హలో అమ్మా. ఫణికుమార్ అబ్బాయి సార్. నా తర్వాత బ్రదర్ ఏమో వాడు యూఎస్ఏలో ఉంటున్నారు సార్. ఆ తర్వాత అమ్మాయిల విషయానికి వస్తే పెద్ద అక్క. వస్తాను వస్తాను. వీళ్ళకి 4 అమ్మాయిలు సార్. మీరు డాన్స్ అదరగొట్టేస్తున్నారు. చూసారా మీరు? అప్పుడు ఆవిడ మరి స్కూల్లో కాలేజీలో ఆలోచించండి. Let's sing and dance. Let's sing and dance. ఓకే, వీళ్ళకి 4 అమ్మాయిలు సార్. పెద్ద అమ్మాయి పార్వతి, అల్లుడు గారు. 2వ అమ్మాయి 3, 4 బున్ని. వస్తే వీళ్ళకి 2 అమ్మాయి, అబ్బాయి సార్. ఓకే, అది చిన్నక్క అండి. వస్తే 3 అమ్మాయిలు వీళ్ళకి. పెద్ద అమ్మాయి. 2వ అమ్మాయి చంద్ర. 3వ వాళ్ళు బొంబాయి నుంచి వచ్చారు సార్. 3వ అల్లుడు. ఓ ముంబైలో ఉంటున్నారు. ఓకే, వీళ్ళకి 2 పిల్లలు, 2 ఆడపిల్లలు సార్. గుడ్. ఇంకా ఉన్నారా? మొత్తం 4 తరాల వారం సార్. 4 తరాలు.
ఇంకో కుటుంబం కూడా మన కోసం ఎదురు చూస్తుంది. ఓకే సార్ థ్యాంక్ వాళ్ళు యూ. పిలిచేద్దాం. Okay, sir. Yes. సో లెట్స్ వెల్కమ్ హైదరాబాద్ నుంచి కోటగిరి వారి కుటుంబం. అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తామరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే గళ్ళలుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరీగలాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమ్మకే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు సో హైదరాబాద్ కోటగిరి వాళ్ళకి హాయ్ చెప్పారా? గుడ్. అంత కలర్ఫుల్ గా ఉంది. సో మీరు ఎన్ని తరాలు? సేమ్ టు సేమ్. గుడ్. సో పరిచయాలు. నేను సరితా శ్రీనివాస్. మేము కోటగిరి ఫ్యామిలీ హైదరాబాద్ నుండి వచ్చాము. మా ఫ్యామిలీకి మా పెద్ద మామయ్య గారు కోటగిరి పాండురంగం, రెండో మామయ్య కోటగిరి సంగమేశ్వర్, వారి శ్రీమతి కోటగిరి సరస్వతి గారు. అమ్మగారు అలా అంటున్నారు. డాన్స్. మా ప్రియమైన బావగారు, మా అక్క. బావగారు బాగున్నారా? మా అక్క తిను చిన్నమ్మ, తిను అక్క, తిను పెద్దమ్మ, చిన్నమ్మ, అన్నయ్య, బాబీ, వదిన, ప్రియమైన వదిన, అదే. ఈమె పెద్ద వదిన గారు, పెద్దమ్మ, అత్తమ్మ, తమ్ముడు, అన్నయ్య, వస్తాయి. వదిన, అత్తమ్మ, అక్క, కోడలు, చెల్లెలు, మా పెద్దక్క, పెద్ద బావ గారు, తమ్ముడు అంత కజిన్ బ్రదర్స్, మావయ్య, తమ్ముడు, అక్క, తమ్ముడు, వదినే, అన్న, అన్నయ్య, వారి పిల్లలు, మా పిల్లలు, ఇంకా ఆ ముందు కూర్చున్న బాబు నా వంశోద్ధారకుడు, రేపు కాబోయే దేశోద్ధారకుడు. ఆ? తర్వాత మా శ్రీరామచంద్రుడు. లాస్ట్ కి పెట్టారు ఆయన్ని. ఆయన పేరు చెప్పండి మరి. ఫస్ట్ చెప్పాను సరితా శ్రీనివాస్. ఆ? సరితా శ్రీనివాస్. Yes. మీరందరూ రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సో ఆడేద్దామా? రెడీయా? సో ఫస్ట్ మీ ఫ్యామిలీలో నుంచి ఒక నలుగురు ఇక్కడికి రావాలి. అలాగే మీ ఫ్యామిలీ నుంచి నలుగురు వచ్చేయండి. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. ముళ్ళు. సో మీ నలుగురిలో నుంచి ఒక్కరే రావాలి. ఎవరు వస్తున్నారు? అమ్మాజీ గారు వచ్చేయండి. సరిత గారు వచ్చేయండి. బేసిక్గా ఏంటంటే వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్, కానీ ఇక్కడ ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఆ క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. సో క్వశ్చన్లో ఒక్కోసారి తిరకాసులు ఉంటాయి. సో 3 రౌండ్ కాబట్టి నేను అడిగే ప్రశ్నకి ఒక సమాధానం సరిపోదు, 3 సమాధానాలు చెప్పాలి. సో మీరు 3 టకా అని సమాధానం చెప్పి దీన్ని టకాని కొట్టి వదిలేస్తే అక్కడ ఎంత ఆగితే అంత మీకు ఇచ్చేస్తాం. సో 30,000 మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను సార్. మీ మొదటి ప్రశ్న, నాట్యం చేస్తున్నప్పుడు ఉపయోగించే శరీర భాగాలు ఏమిటి? కళ్ళు, చేతులు, ఈజీ కదా. కళ్ళు, నాట్యం, కాళ్ళు, తల. ఆ, చాలా మంది అసలు తలతోనే డాన్స్. అమ్మ మిస్ అయిపోయింది. సింపుల్ ఆన్సర్. ఆహా. కోటగిరి ఫ్యామిలీ మీకు అడ్వాంటేజ్. ఆల్ ది బెస్ట్. హారన్ కలిగిన వాహనాలు ఏవి? బస్సు, లారీ, ఆటో. బస్సు, లారీ, ఆటో. లారీ హారన్ ఉంటుందా? ఎవరైనా వస్తే సైడ్ జరగమని చెప్పరా? ఇలా బయటకు వచ్చా జరుగు అంటాం. బస్సు, లారీ, ఆటో ఉంది. ఉంది. 5,000 ఉంది. The situation is never
మిస్ అయిపోయారు 5,000. లాస్ట్ కన్ఫ్యూజన్. రెడీ. క్వశ్చన్ నెంబర్ 2. స్కూల్ నోట్ బుక్స్ లో ఉండే రకాలు ఏమిటి? సింగిల్ రూల్, డబుల్ రూల్, బ్రాడ్ రూల్. సింగిల్ రూల్, డబుల్ రూల్, బ్రాడ్ రూల్. బ్రాడ్ రూల్ ఉందా? ఉంది సార్, దూరంగా ఉంటది. ఆ. దూరంగా ఉంటుంది. అందుకే బ్రాడ్ రూల్ అంటారు. చెక్ రూల్స్ ఉంటాయి, 4 రూల్స్ ఉంటాయి. sir. బట్ బ్రాడ్ రూల్ ఉంది, ఉంది. సింగిల్ రూల్ ఉంది, ఉంది. డబుల్ రూల్ ఉంది. ఉంది. 4,000. Thank you. సో సరిత గారు, క్వశ్చన్ నెంబర్ 2. విలేజ్ అనే పదానికి తెలుగులో ఉన్న అర్థాలు చెప్పండి. ఊరు, గ్రామం, పల్లె. ఊరు, గ్రామం, పల్లె. అంటే గ్రామం పల్లె ఒకటేనండి. కాదు, మీరు అర్థాలు అడిగారు, పేర్లు అడిగారు. మళ్ళీ అట్లంటే ఊరు, గ్రామం కూడా ఒకటే. 4,000. సో కోటగిరి గారి ఫ్యామిలీ ఎంత ఇప్పుడు? 9,000. 1000. ఓకే. తీగలు కలిగిన సంగీత వాయిద్యాలు ఏమిటి? వీణ, గిటారు, కమాన్. సితారా. ఎంత ఆలోచించారు ఎందుకు? కొంచెం లేట్ అయ్యాను. గిటార్. లేట్ అయ్యాను కొంచెం. బట్ స్టిల్ 1,000 రూపాయలు. ఓకే. సో 5,000, 9,000. మీ మూడో ప్రశ్న. ఇంటికి వాడే నిత్యవసర కనెక్షన్స్ ఏమిటి? కేబుల్ ఫోన్, కేబుల్ ఫోన్, ఆ, కేబుల్ ఫోన్. గ్యాసు, వాటరు. ఇందు మూలంగా తెలిసినదేమనగా మీరు వంట చేయరని తెలిసిపోయింది. శ్రీవారు చెప్పండి, చేస్తారా? చేస్తారు సార్. ఓకే. గ్యాసు, వాటరు ఎలా మిస్ అయ్యారు? ఆ బిల్లులన్నీ నేను చూడను, అసలు నాకు తెలియదు. మీరు బిల్లులు చూడరు, ఇప్పుడు మేము క్యాష్ కూడా చూడట్లేదు. అయ్యో పాపం, అయ్యో పాపం. ఓకే. ఇప్పుడు 4వ ప్రశ్న. మీరు ఈక్వల్ అవ్వచ్చు, ఎందుకంటే 9,000, మీరు 5,000లో ఉన్నారు. ఓకే. మీరు కొంచెం స్పీడ్గా ఉండాలి, కొంచెం స్లోగా ఉన్నారు అంతే. చాట్ బండిలో పూరి అనే పదంతో ఉండే పదార్థాలు ఏమిటి? బేల్పూరి, పానీపూరి, దహీపూరి. బేల్పూరి, పానీపూరి, దహీపూరి. ఈక్వల్. యాక్చువల్గా మీరు ఒక ప్రశ్న ముందున్నారు. యాక్చువల్గా మీరు లీడ్ తీసుకోవచ్చు ఇప్పుడు, అప్పుడు ఫైనల్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు లీడ్ తీసుకోకపోతే అక్కడ 9,000లో ఉంటారు ఇద్దరు. శరీరంలో ఏ ఏ భాగాల్లో బొట్టు పెట్టుకుంటారు? పాపడా, నుదురు, కంఠం. పాపడా, నుదురు, కంఠం. పైన పెట్టారు, ఇక్కడ పెట్టారు, అవును. ఇక్కడ. గుడికి వెళ్ళలేదు ఈరోజు. రండి, మీరు వచ్చి పెట్టండి. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. గుడ్ గుడ్ గుడ్. 4,000. సో 13,000. వెరీ గుడ్. ఇంకా లాస్ట్ వన్, 5వ ప్రశ్న. మీ ప్రశ్న అమ్మాజీ గారు. చేతి వేళ్లతో ఆపరేట్ చేయగలిగేవి ఏవి? ఫోన్, ట్యాబ్, కంప్యూటర్. ఫోన్, ట్యాబ్, కంప్యూటర్. 5,000. ట్రింగ్ మంది గుండెలో నా లెట్స్ సింగ్ 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 డాన్స్ తో నా 5,000. సో ఇప్పుడు తిప్పన వారి ఫ్యామిలీ 14,000. మీరు ఆల్రెడీ 13,000లో ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తే మీరే లీడ్. ఫైనల్ వన్. జంతువులు అరిచే అరుపులు చెప్పండి. ఒండ్రు పెట్టడం, గర్జించడం, మొరగడం.
గర్జించడం, ఒండ్రు పెట్టడం, మొరగడం. కుక్క మొరుగుతుంది, ఆ. గాడిద ఒండ్రు పెడుతుంది. గర్జించడం, పులి గర్జిస్తుంది, సింహం గర్జిస్తుంది. 4000. కన్యాకుమారి కనబడదారి కయ్యాల మారి పడతా వెచ్చారి. 4000. గుడ్, సూపర్ గా ఆడారు. సో థ్యాంక్ యూ. మా అమ్మాయికి ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి క్యాష్ మా అమ్మాయి చేతిలో పెట్టండి సార్. తనే నా లక్. రామ్మా. సో అమ్మ గెలిచింది. కోటగిరి వారి ఫ్యామిలీ ఫస్ట్ రౌండ్ మీరే 17,000. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి కుక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. వీళ్ళు మామూలుగా లేరు. వీళ్ళని డాన్సులకు వెళ్ళేద్దాం. సింహగర్జన అంటే గుర్తుకొచ్చింది నాకు. బరంపురంలో నేనేదో ఒక మోనో యాక్షన్ కోసం వెళ్ళాను. వెళ్తే అక్కడ సంజీవ్ గారని దాసరి గారికి ప్రియ శిష్యుడు, వెరీ గుడ్ స్టేజ్ యాక్టరు, రైటరు, ఇప్పటికీ టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తుంటారు. కాంపిటీషన్ అయింది. కాంపిటీషన్ అయిన తర్వాత నేను కూడా మోనో యాక్షన్ కర్ణుడు క్యారెక్టర్ ఎదురు చేయడానికి వెళ్ళాను బరంపురం. అవార్డ్స్ అనౌన్స్ చేసే ముందు ఆ మధ్యలో ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏదైనా చేయమన్నారు సంజీవ్ గారిని. సో ఆయన స్టేజ్ మీదకి వచ్చి, ఆయన పెద్ద టీం, చాలా పెద్ద టీము. సో చాలా తక్కువ టైంలో మీరు మమ్మల్ని చేయమన్నారు, కానీ మా దగ్గర సింహగర్జన అని ఒక అద్భుతమైన ఒక ప్లే ఉంది. అది మేము ఒక్కోసారి 3 అవర్స్ చేస్తాము, 2 అవర్స్ చేస్తాము, 1 అవర్ చేస్తాము, టైంని బట్టి. సో ఒక్కసారి దాన్ని మోనో యాక్షన్ లాగా 1/2 అవర్ చేస్తాను. సో మీరు ఇప్పుడు ఎంత టైం ఇస్తారు అంటే, సార్ మనకు 10 నిమిషాలు కూడా ఉండదు సార్, ఈ లోపల అవార్డ్స్ రెడీ అవుతున్నాయి, జడ్జెస్ అన్న తర్వాత ఓకే అని చెప్పి వాళ్ళ టీం అంతా కలిసి స్టేజ్ మీద ఇలా చేద్దాం అలా చేద్దాం అని మొత్తం ప్లాన్ చేసి, ఆ లైటింగ్ కానీ అది కానీ మైక్లు కానీ సెటప్ కానీ ప్రాపర్టీస్ కానీ చాలా సెటప్ చేశారు. ఒక 10 మినిట్స్ అసలు మొత్తం ఆడిటోరియం అంతా వెయిటింగ్, సింహగర్జన ఏం చేస్తారు అని. సో సంజీవ్ వెళ్ళాడు, అంతా అయింది, రెడీ అన్నారు, స్క్రీన్స్ ఓపెన్ అయ్యాయి. అలా వచ్చాడు మైక్ దగ్గరికి, అలా నిల్చున్నాడు. నిల్చుని అన్నాడు, నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. మాకేం అర్థం కాలేదు. అలా అందరం బ్లాంక్. కొంతసేపు అయిన తర్వాత క్లాప్స్ కొట్టి అంత బిల్డప్ ఇచ్చాడే. అలాగా ఆవిడ చూసా, ఇప్పుడు సింహగర్జన వచ్చింది, నేను లుక్ ఇచ్చాను, నా భయం వేసింది. మీరు శివంగి అయిపోయారు. ఇప్పుడు శివంగి సింగిల్ గానే రావాలి. రండి. గుమ్మటి చిన్నోడే పీటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి కుక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. రమ 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 రే, అది సుమలేని లేని ప్రేమ ప్రేమ రే. ఈ గొడవల్లో ఇప్పుడు ఎక్కడున్నాం, ఏంటి నెక్స్ట్ ఏంటి? పక్క పక్కనే ఉన్నారు. నెక్స్ట్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, దంపతులు మాత్రమే ఆడాల్సిన రౌండ్. సో రెడీగా ఉన్నారా? yes, let's start playing round number 2. ఏవండోయ్ ఆడండోయ్. సో మీరు హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి మీరే వచ్చండి ఇద్దరు. ఇప్పుడు ఏంటంటే, ఇక్కడ కూర్చుని మీరు బాల్ అందుకుని చేత్తో కాదు కాళ్ళతో ఆయన కాళ్ళకి అందించాలి. మళ్ళీ ఆ కాళ్ళకి ఆ కాళ్ళకి ఆ కాళ్ళకి ఆ కాళ్ళకి ఫైనల్గా కాళ్ళతో బాల్ని ఇందులోకి వేయాలి. ఇలా ఇద్దరు కలిపి 5 బాల్స్ అందులో వేయాలి. ఓకే, క్లియర్? సో మీరు కూర్చున్న తర్వాత నేను టైం స్టార్ట్స్ నవ్వు అంటాను. సో మీరు ఎక్కడ కూర్చుంటున్నారు? కూర్చోండి. Ready? Time starts now.
గట్టిగా పట్టుకో కదా. అందుకోండి అందుకోండి. ఆవిడ వేయంగానే బజర్ నొక్కాలి. ఆవిడ వేయంగా బజర్ నొక్కాలి. బజర్ చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ వన్స్ మోర్. సో 182 10,000. గుడ్. సో 10,000 మీరు గెలుచుకున్న తర్వాత కోటగిరి వారి ఫ్యామిలీ 27,000. సో రెడీయా? వచ్చేయండి ఇద్దరు. ఓకే, సో ఫస్ట్ ఎవరు తీసుకుంటున్నారు బాల్? కూర్చోండి. రెడీయా? రెడీ. శ్వేత, హర్ష. టైం స్టార్ట్స్ నౌ. మెల్లిగా హ్యాపీగా ఇవ్వండి. టెన్షనే లేదు. మెల్లిగా వెళ్ళండి. కూల్ కూల్ కూల్. కూల్గా ఉండండి ఇద్దరు. కూల్ కూల్. స్లో స్లో స్లో. ఏం టెన్షన్ లేదు. మెల్లిగా తిరగండి తిరగండి తిరగండి. Cool, cool. Cool. వెళ్ళండి. కింద పెట్టకూడదు. స్లో స్లో స్లో. టెన్షన్ లేదు. టెన్షన్ పడకండి. కూల్ గా తీసుకో. టైం చాలా టైం ఉంది. స్లో స్లో. టెన్షన్ ఏం లేదు. కూల్. మెల్లిగా వెళ్ళండి. అంతే, అలా ఉండండి. మెల్లిగా తొందరగా. సూపర్. మెల్లిగా. కూల్. మీరు మెల్లిగా రిలాక్స్ అవ్వండి. టైం ఉంది. మెల్లిగా టెన్షన్ లేకుండా గ్రిప్ తీసుకోండి. అలా గ్రిప్ తీసుకోండి. లేపండి. ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు, చెప్పండోయ్ చిన్ని గారు, ఏమండోయ్ నాని గారు. చెప్పండోయ్ వన్స్ మోర్. సో 190లో చేసి 10,000. ఓకే, గుడ్. ఎస్. సో సెకండ్ రౌండ్ అయ్యేటప్పటికి కూడా ఇప్పుడు తిప్పనవారి ఫ్యామిలీ 24,000 అండ్ మీరే ముందున్నారు కోటగిరి ఫ్యామిలీ 27,000. సో మూడో రౌండ్ లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరే హైయెస్ట్ కాబట్టి శాంతమూర్తి మీతోనే వచ్చేయండి.
లక్కీ హ్యాండ్ ఎవరు? కృష్ణ. కృష్ణ. కోటగిరి కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ. సో ఈ రౌండ్ లో ఎవరు ఎక్కువ గెలుచుకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు మేము అడిగే ప్రశ్నలకి టోటల్ గా 3 ప్రశ్నలు అడుగుతాను. వీళ్ళు 3 సమాధానాలు కరెక్ట్ గా చెప్పేస్తే 60,000 గెలుచుకుంటారు. కానీ గెలిచినట్టు కాదు. తర్వాత మీరు వస్తారు, డాక్టర్ గారు మీరు వస్తారు, మీరు మీ లక్కీ హ్యాండ్ తో వస్తారు. మీరు 3 చెప్పారనుకోండి, టై అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. కానీ మీరు 2 చెప్తే వీళ్ళు డైరెక్ట్ విన్నర్స్ అవుతారు. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. సూపర్. రెడీ? తిప్పండి గట్టిగా. సో 3లో ఆపారు కాబట్టి 3 సమాధానాలు చెప్పాలి. 10 సెకండ్లే టైము. మీరు కరెక్ట్గా చెప్పేస్తే 20,000 గెలుచుకోవచ్చు. ఓకే, మీ మొదటి ప్రశ్న. నాగార్జున అనుష్క కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏవి? 3 చెప్పండి. నాగార్జున అనుష్క. అసలు మీరేంటి ఇంత చూడరా సినిమాలు? ఒక్క సినిమా చూడడండి, మమ్మల్ని చూడనివ్వడు కూడా. చాలా టూ మచ్. 12 ఇయర్స్ నుంచి మాకు గొడవ అయ్యేది టీవీ దగ్గరే, ఇంకా ఎక్కడ అవ్వదు. ఇప్పుడు అర్థమయ్యిందా? సినిమాలు చూడాలి. థియేటర్ కు తీసుకెళ్లి కూడా మమ్మల్ని థియేటర్ లో వదిలేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోతాడు తను. సరే చెప్పండి, మీరు చెప్పండి. నాగార్జున అనుష్క. సూపర్, సోగ్గాడే చిన్ని నాయన, డమరుకం. 3 కదా కావాలి, కావాలి కానీ ఇవ్వలేం కదా. బ్యాడ్ లక్. ఎవరింటి ఇష్టం? ఏ హీరో ఇష్టం? చిరంజీవి. చిరంజీవి గారు ఇష్టం అట. హీరోయిన్ ఎవరు ఇష్టం? అనుష్క. అనుష్క ఇష్టం అట. ఓకే, మళ్ళీ గట్టిగా చెప్పండి. ఇంతకంటే లక్కీ ఉండదు. ఇంకా 2 సమాధానాలు చెప్పాలి. టెన్షన్ పడకండి, కూల్. మీ రెండో ప్రశ్న. వస్తువులు ఉపయోగించకుండా ఆడే క్రీడలు ఏవి? ఆటలేవి? ఖోఖో, కబడ్డీ, కరాటే. ఖోఖో, కబడ్డీ, కబడ్డీ, కరాటే, కరాటే, ఇంకా చాలా. లాంగ్ జంప్, లాంగ్ జంప్, రన్నింగ్, హై జంప్. రైట్ ఆన్సర్. సూపర్ 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 మచ్చి సూపర్ మచ్చి. ఓకే, సో 20,000 గెలుచుకున్నారు. సో చివరి ప్రశ్న గట్టిగా చెప్పండి సార్. సో ఇప్పుడు చివరి ప్రశ్న. ఆల్రెడీ 20,000 గెలుచుకున్నారు. సో ఇది చెప్తే 40,000 గెలుచుకుంటారు. అప్పుడు వాళ్ళు 3 ఆన్సర్లు ఇవ్వాల్సి వస్తుంది. మీరు మిస్ అయితే వాళ్ళు 2 చెప్తే చాలు, లేదు వాళ్ళు 1 చెప్తే మళ్ళీ టై. మీ 3వ ప్రశ్న. విత్తన పంటలుగా పిలువబడేవి ఏవి? విత్తన పంటలు. పల్లి, శనగ, ఆవా, మినపలు, శనగలు. ఏమేం చెప్పారు? పల్లి, శనగ, ఆవాలు. వరి మిస్ అయ్యారు. పొద్దుతిరుగుడు, కాఫీ, కందులు, మొక్కజొన్న, జొన్న జస్ట్ మిస్ అయ్యారు. సారీ. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో జేబులు ఖాళీ ఆయనే. టెన్షన్ ఏం లేదు, 20,000 గెలుచుకున్నారు. ఇప్పుడు వాళ్ళు 2 చెప్తేనే మీకు టెన్షన్. సో వాళ్ళు చెప్పేంత వరకు కూల్గా రిలాక్స్గా ఉండండి. ఆవిడ చూడండి, చూస్తుంది కొంచెం. ప్రేమగా పిలవండి, రండి శ్రీవారు అని. పర్లేదు రండి, పర్లేదు రండి. డాక్టర్ గారు ఇప్పుడు మీరు 2 చెప్తే చాలు. మీ లక్కీ హ్యాండ్ ఎవరు?
మా నాన్నగారు మల్లేశ్వరరావు గారు. రండి, ఇద్దరు రండి. సో నాన్నగారు లక్కీ అండా? అవును సార్. వెరీ గుడ్. మీరు డాక్టర్ అంటే వాట్ యూర్ డూయింగ్? అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎంఎస్ జనరల్ సర్జరీ సార్. ఓ, ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్. అవునా? ఎస్ సార్. గుడ్. మా అమ్మాయి కూడా డాక్టర్, సార్ పీడియాట్రిషియన్. ఓకే సార్. సో ఆల్ ద బెస్ట్. తిప్పండి నాన్నగారు, గట్టిగా తిప్పండి. సో నిజంగానే లక్కీ నాన్నగారు. 2లో ఆపారు, లీస్ట్ నెంబరు. సో ఇప్పుడు మేము అడిగే ప్రశ్నకి 2 సమాధానాలు చెప్తే చాలు, ఈక్వల్ అవుతారు. ఆ తర్వాత 2 ప్రశ్నలు ఉంటాయి, అది డిసైడ్ చేస్తుంది ఈ రౌండ్లో. ఓకే, మీ మొదటి ప్రశ్న. వేళ్ళు లేని జంతువులు ఏవి? వేళ్ళు లేని జంతువులు. చీమ. జంతువులు. ఫాస్ట్. ఈజీ. సో 2 కదా అనుకున్నా చెప్పేస్తారేమో. ఎవరు ఎనీ ఐడియా? స్నేక్. జంతువులు. గుర్రానికి ఉండవట వేళ్ళు, గాడిదకు ఉండవట వేళ్ళు, సో ఎద్దుకు ఉండవట, పందికి ఉండవు, ఎప్పుడు వినలేదు. మేక, జింక. దేనికి ఉండమంట. బట్ ఓకే, నో ప్రాబ్లం. ఇంకా 2 ఉన్నాయి, తిప్పండి. ఇప్పుడు 4 సమాధానాలు చెప్పాలి, చెప్పేస్తే ఈక్వలైజరు. మీ 2వ ప్రశ్న ప్లీజ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఆ అనే అక్షరంతో వచ్చిన సినిమాలేవి? అజ్ఞాతవాసి, అరవింద సమేత, అతడు, అత్తారింటికి దారి. మీరు డాక్టరా, యాక్టరా? డాక్టర్. సినిమాలు చూస్తుంటా. సినిమాలు చూస్తారు, అక్కడ ఆయన సినిమాలు చూడరు. బానే చెప్పారే. రైట్ ఆన్సర్. సో త్రివిక్రమ్ మనకున్న ఒక మంచి డైరెక్టర్, మంచి సినిమాలు, ఇప్పుడు మీరు చెప్పిన సినిమాలన్నీ కూడా. వెరీ గుడ్. ఇప్పుడు ఈక్వల్ అయ్యింది. సో ఫైనల్ చెప్పేస్తే మీరు, లేదు టై. మళ్ళీ అప్పుడు ఏంటంటే నాన్నగారును సూపర్ స్టార్ గారు వస్తారు. రెడీ, గట్టిగా తిప్పండి నాన్నగారు. సో డాక్టర్ గారు, ఇది కానీ చెప్పేస్తే 3 సమాధానాలు 40,000 మీరే మొత్తం గెలుచుకుంటారు, లేకపోతే టై అవుతుంది చెప్పకపోతే. సో 3 సమాధానాలు 10 సెకండ్లు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీరు చెప్పే ఆన్సర్ కూడా. సో మీ చివరి ప్రశ్న. 7 సిస్టర్స్ అని ఏ రాష్ట్రాలని పిలుస్తారు? ఈజీ, కమాన్. 3 లాజికల్ గా ఆలోచించండి. 7 సిస్టర్స్. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర. సో యాజ్ అ డాక్టర్ కొత్త నేర్చుకున్నారు కదా. గుడ్. ఇప్పుడు మళ్ళీ మీరు తిప్పాలి. మీరు కానీ 5లో ఆపారనుకోండి, మళ్ళీ మీరు తిప్పుతారు. మీరు 4లో ఆపారనుకోండి, మీరే గెలిచినట్టు. 20,000 ఇచ్చేస్తాం. లేదు ఆయన ఎక్కువ ఆపి మీరు తక్కువ ఆపారనుకోండి, తక్కువ నెంబర్లో, మీరు గెలిచినట్టు. మళ్ళీ ఆ విషయంలో కూడా మేము ఒకటే మనం అని ఇద్దరు ఒకే నెంబర్లో ఆపితే మీకు 10,000, మీకు 10,000 ఇస్తాం. ఓకే, సో వెళ్ళండి, చెప్పండి గట్టిగా.
గట్టిగా తిప్పండి. మీ చేత్తో ఆ ఫ్యామిలీకి 20,000 ఇవ్వండి మీరు. కోటగిరి వారి ఫ్యామిలీ 27,000. సో లక్ ఫ్యాక్టర్తో పెద్ద ఆయన అదృష్టంతో తిప్పన వారి ఫ్యామిలీ ఇప్పుడు 44,000. ఇప్పుడు ఫైనల్ రౌండ్. ఇందులో చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటంటే మీ నలుగురు ఆడచ్చు, లేదు మీ నలుగురు మారచ్చు. మీరు అంతే. మరి మారుతున్నారా, ఆడుతున్నారా? వచ్చేయండి ఆ నలుగురు. కమాన్, చేంజ్ ఓవర్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఫైనల్ రౌండ్. రౌండ్ నెంబర్ 4. వాటమ్మా, వాట్ ఈస్ దిస్? బొమ్మ. మీరే ఆడతారు మీ నలుగురు. 180 seconds టైం ఉంటుంది. ఎవరు ఫాస్ట్ టైమింగ్ లో చేస్తారో వాళ్ళే గెలిచినట్టు. ఎవరైతే ఇందులో గెలుస్తారో, ఈ రౌండ్ లో గెలుస్తారో, ఈ డబ్బుతో పాటు ఈ ఎపిసోడ్ కి విన్నర్స్ కూడా వాళ్ళే అవుతారు. అట్ ద సేమ్ టైం ద బంపర్ ప్రైజ్ గెలుచుకుంటారు. ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. సో రౌండ్ నెంబర్ 4. వాటమ్మా, there is the bomma. కాఫీ టైం. క్లూజ్ ఉన్నాయి, మంచి ఉన్నాయి, ఆరో మార్క్ ఉంది. ఓకే, నలుగురు వచ్చేయండి. సో ఇప్పుడు ఏంటంటే మీరు చేసిన తర్వాత కన్ఫర్మ్డ్ ఎస్ వి హావ్ మేడ్ ఇట్ అనుకున్న తర్వాత ఎవరో ఒకరు వెళ్ళి ఆ బజర్ టచ్ చేయాలి. సో టైమింగ్ ఆగిపోతుంది మీరు పక్కా అనుకున్న తర్వాత. క్లియర్? ఓకే, టైం స్టార్ట్స్ నౌ. Bottom, red line. Center. Red lines. చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి. Red lines చూడండి కార్తీక్. Red lines, right, very good. Right. Come on. Right. Copy, right. Left. Karthik, left అది. తిప్పు. Karthik. హెల్ప్ చేయండి. అది కదా. యారో పైన. అన్నట్టు. Yes, right. Yes. Right, Karthik, right. Wait. ఇప్పుడు బొమ్మ కూడా ఏం చెప్తోందంటే వీళ్ళ చేతుల్లో ఉంది మీ భవిష్యత్తు అని.
సో వెల్ డన్. సో 167 సెకండ్స్ లో మీరు పెట్టారు. మీరు 166 సెకండ్స్ లో పెట్టేస్తే మీరు గెలిచినట్టు, లేదు మీరే గెలిచినట్టు. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దెమ్. వెల్ డన్. At the same time, Kotagiri or family 166 seconds. Ready? రెడీ చూసేయండి మీ బొమ్మ. చూసుకోండి, మంచి క్లూస్ ఉన్నాయి, చూసుకోండి. ఓకే, వచ్చాడు నలుగురు. సో కీప్ ఇన్ మైండ్ 166th సెకండ్ బజర్ ఆపాలి, ఆ లోపల చేయగలగాలి. ఓకే, సో టైం స్టార్ట్స్ నౌ. గైడ్ చేయండి, గైడ్ చేయండి. వాళ్ళు అక్కడ చిన్న మిస్టేక్స్ చేసి మళ్ళీ మార్చుకున్నాం. ఫైనల్ గా నలుగురు ఏరే, నలుగురు చేతులు ఎత్తండి, వాళ్ళ క్లాప్స్ కొట్టండి. మరి వాళ్ళు చాలా బాగా పెట్టారు. సో వాళ్ళకంటే మీరు బాగా ఫాస్ట్ గా పెట్టి ఫైనల్ గా 27,000తో పాటు ఫ్రిడ్జ్ తో పాటు ఎపిసోడ్ విన్నర్. సో 44,000 వెరీ గుడ్ అమౌంట్. తిప్పన వారి ఫ్యామిలీ వచ్చేయండి. సో అంతా ఫైనల్ గా వెళ్ళి ఫైనల్ గా కూడా మీరు బ్రహ్మాండంగా పెట్టారు, కానీ మీకంటే మంచి టైమింగ్ తో వాళ్ళు పెట్టారు. బట్ స్టిల్ 44,000 ఎపిసోడ్ సో ఎంజాయ్ చేశారా? మీరు చేసి ఉంటారు. సో నిజంగానే చాలా టైట్ గా వెళ్ళింది ఫైనల్ గా. ఎస్, మళ్ళీ వచ్చే వారం ఇంకో 2 మంచి కుటుంబాలతో మేము ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి.
happy, happy, happy family.